యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మీకు 100 years నేనే మీకు మెసేజ్ చేద్దామనుకున్నాను. మీరే హాయ్ అని పలకరించారు. నిజంగానే ఈరోజు నాకు 100 ఏళ్ళు నిండిపోయేవేమో తెలుసా? వాట్ హ్యాపెండ్? నేను ఒక ప్రమాదం నుండి బయటపడ్డాను. సమయానికి ఒకరు దేవుళ్ళ వచ్చి నన్ను కాపాడారు. గ్రేట్. నలుగురికి మంచి మాటలు చెప్తూ టిప్స్ అందించే మీకు చేయి అందించడానికి ఎవరో ఒకరు వస్తారులే. అవును, చేసిన పుణ్యం ఊరికే పోదంటారు కదా. ఎందుకు ఎందుకు నవ్వుతున్నారు? ముసలమ్మల వేదాంతం చెప్తున్నావు కదా, అందుకని. నేనేం ముసలమ్మని కాను తెలుసా. 20 ఏళ్ళు దాటలేదు. నాకు ఇంకా పెళ్లి కాలేదు తెలుసా. ఓ అలాగా. అయితే ప్రమాదమే. ఏంటి? హే, జోక్గా అన్నాను. అవును, నీకొక విషయం చెప్పనా? విషయాలు విశేషాలు షేర్ చేసుకోవడానికి కదా మనమున్నది. నీతో చాట్ చేస్తుంటే నాకున్న ఫ్రస్ట్రేషన్ పోయింది. ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్? ఒకరున్నారులే, నిన్ను దేవుడొచ్చి కాపాడితే నన్నొక దయ్యం ఇబ్బంది పెడుతుంది. నిజంగానే ఘోస్ట్ని చూసారా ఏంటి? అంత అదృష్టం కూడానా? ఆ రాక్షసి ఎలా ఉంటుందో చూద్దామని వెళ్తే కనపడలేదు. భూతం కదా, కనబడదులేండి. ఆఫ్ కోర్స్. ఎనీవేస్, ఈ పూట నేను కూడా ఒకరికి హెల్ప్ చేశాను. ఫీలింగ్ హ్యాపీ. ఓ అలాగా. ఒకరి వల్ల మనసుకు బాధ కలిగితే ఇంకొకరి వల్ల హాయి కలుగుతుంది. 100% కరెక్ట్. ఏది ఏమైనా సాయం చేసే చేయి, స్పందించే హృదయం ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఎస్, ట్రూ. సార్ సార్ కాల్ చేస్తుంటే కట్ చేసి సారీ సార్ అని మెసేజ్ పెడతావేంటి? అంటే ఏంటి? పని అయిందా కాలేదా? ఎలా చెప్పాలి సార్? సే ఎస్ ఆర్ నో.
మేము రౌడీలమే సార్. కానీ వాడెవడో హీరోలా వచ్చి ఆ అమ్మాయిని సేవ్ చేశాడు. మమ్మల్ని చిత్త కొట్టాడు సార్. ఒక మగాడు మొనగాడిలా వచ్చి కొట్టాడని చెప్తున్నారంటే మీకు సిగ్గు చాలా అవసరం. అలా అంటారేంటి సార్? షటప్ ఈడియట్. నేనిచ్చిన అడ్వాన్స్తో చార్మినార్లో గాజులు కొనుక్కుని ఫలక్నామాలో పట్టుచీర కొనుక్కోండి. పెట్టే ఫోను. యశోద, ఎప్పుడొచ్చావు? ఏదో ఊరి నుంచి వచ్చినట్టు అలా అడుగుతున్నారు ఎందుకు? ఐ మీన్ ఇక్కడికి వచ్చి ఎంతసేపు అయింది అని. ఏమైందండి? ఏం కాలేదు, నథింగ్ యశోద. ఎవరితో మాట్లాడారు? ఇప్పుడా? ఫోన్లో అంటున్నావా? ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ ప్రకాష్ రావుతో. ప్రకాష్ అన్నయ్య గారు ఎప్పటి నుంచి మొదలు పెట్టారు రౌడీయిజం? ఒక అబద్ధం ఆడితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎక్కువ ఆలోచించాల్సి వస్తుంది తెలుసా? నిజం చెప్పండి. వెల్ యశోద, నీ గారాల పట్టి రుద్రనీలకంఠకి ఈ వాసుదేవ్ వాల్యూ ఏంటో తెలియచేద్దామని ట్రై చేశాను, బట్ వర్కౌట్ అవ్వలేదు. మీరు చేసిన ప్రయత్నం ఏంటండి? ఆ అమ్మాయి ఎవరో తన హోటల్ని అమ్మనందంట కదా, రౌడీలతో బెదిరించి భయపెట్టి సంతకం పెట్టించాలనుకున్నాను. ఆడపిల్ల మీదకి రౌడీల్ని పంపించారా? యా, కోరుకున్నది ఎలాగైనా దక్కించుకోవాలి. ఇట్స్ ఎ బిజినెస్ రూల్, యునో. ఆపండి ఇంకా. మీరలా చేస్తే వచ్చేది హోటల్ కాదు, పోయేది మన పరువు. ఇన్నాళ్ళు నా కొడుకు కష్టపడి సంపాదించుకున్న పేరు, ప్రతిష్టలు, రాబోయే ప్రెసిడెంట్ పదవి అన్నీ మంట కలిసిపోతాయి. రుద్ర మీద చెరగని ముద్ర పడిపోతుంది. అదే జరిగితే నా కొడుకు తట్టుకోలేడు, నాకు కూడా దూరం అయిపోతాడు. అప్పుడు నేను బతికుండి ప్రయోజనం లేదు. నా వల్ల కాదు, నేనింక ప్రాణాలతో ఉండలేను. నా కొడుకు నన్ను అపార్థం చేసుకుంటాడు. యశోద, 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 యశోద. యశోదకి ఏమైనా అయితే నేను బతికొండగానే చిత్తు పెడతాడు రుద్ర. రత్నాంగి, విక్రమ్. పెదరన్నా, ఏమైంది పెదరన్నా? పెద్దమ్మా, యశోద. అక్క, పెద్దమ్మా, బావగారు ఏమైంది అక్కకి? పెద్దమ్మా, ఏం చేశారు పెదరన్నా? దిస్ ఇస్ టూ మచ్. ఇలా అడుగుతాడేంటి రత్నాంగి నీ కొడుకు? పాపం తనకి బీపీ ఎక్కువై కళ్ళు తిరిగి పడిపోతే దానికి నేనేం చేయను? అలాగని చూస్తూ ఉండిపోతారా బావగారు? విక్రమ్, వెళ్ళి వాటర్ బీపీ టాబ్లెట్ తీసుకురా. అలాగే అమ్మా. అలా చూస్తున్నారేంటి బావగారు? డాక్టర్కి ఫోన్ చేయండి. అలాగే. హలో డాక్టర్. మెసేజ్ చేద్దాం. హలో, ఉన్నారా? మిమ్మల్నే. హలో. ఉన్నాను, ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తే పర్లేదు. చాట్ చేస్తూ నిద్రపోయారేమో అని డౌట్ వచ్చింది. ఇంకో మెసేజ్లో గుడ్ నైట్ చెప్పి సైన్ అవుట్ చేద్దాం అనుకున్నాను. నీకు నిద్రొస్తుంది కదూ? మీతో చాటింగ్ చేస్తుంటే టెన్షన్ ఫ్రీగా ఉంటుంది. ఎందుకంత
టెన్షన్. అసలు ఏం జరిగింది? ఏంటంటే చెప్పాలా వద్దా అనా? కష్టాన్ని పంచుకుంటేనే ఒత్తిడి తగ్గుతుందని నీ బ్లాగ్లో నువ్వే ఒకసారి వాయిస్ మెసేజ్ పెట్టావు. ఏమో అనుకున్నాను, కానీ మీరు నాకు పెద్ద ఫ్యాన్లా ఉన్నారే. ఎందుకనా? బ్లాగ్లో నేను ఎప్పుడు ఏ మెసేజ్ పెడుతున్నాను నాకన్నా మీకే బాగా గుర్తుంది కదా. ఇట్స్ ఓకే. ఏం జరిగిందో చెప్పు. రౌడీలు వెంట పడ్డారంటే ఏమనుకుంటారు? పోలీస్ కంప్లైంట్ చేద్దామని ఎక్కువ చొరవ చూపిస్తారా? లేదంటే నా గొడవ చెప్పి ఆయన ప్రశాంతతని పాడు చేసిందన్నవుతానా? హలో, ఆర్ యు దేర్? ఉన్నాను. చెప్పు, ఎందుకు సైలెంట్గా ఉన్నావు? మరి పర్సనల్ విషయాలు చెప్పుకునేంత క్లోజ్ అయ్యామంటారా? లేదు కదా, ఏమంటారు? క్లోజ్ అవ్వాలంటే ఇలాంటివి షేర్ చేసుకోవాలి కదా. నీ మనసు తేలికవుతుందని అడిగాను. మా అమ్మ పెట్టిన హోటల్ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ని నేను అమ్మేయాలని బలవంతం చేస్తున్నారు. నేను ఒప్పుకోకపోయేసరికి రౌడీల్ని పంపించారు. ఆ రౌడీలు ఈశ్వరి, పడిపోయానని చెప్పావు కదా, ఏది గాయానికి ఆయింట్మెంట్ రాస్తాను. చిన్న గాయమే కదా పెద్దమ్మా. టైప్ చేస్తున్నట్టుంది కానీ సెండ్ చేయడం లేదేంటి? మ్యాటర్ అంత పెద్దగా ఉందా? నిజం చెప్పు. దేని గురించి పెద్దమ్మా? నువ్వెంత జాగ్రత్తగా ఉంటావో నాకు తెలుసు. ఈ గాయం ఎలా అయిందో చెప్పు ఈశ్వరి. అంటే పెద్దమ్మా, ఎవరితో గొడవ పడ్డావు? అలా చెప్పేశావేంటి పెద్దమ్మా? నీకు తెలిసిపోయిందా? ఇప్పుడు తెలిసిపోయింది. నీ అమాయకత్వం వల్ల. చెప్పు, ఏం జరిగింది? అల్లరి ముక్కలు ఈ టైంకి తాగుతుంటారు కదా. నా దారికి అడ్డొస్తే తప్పుకోమని చెప్పాను, వినలేదు. చిన్న గొడవైంది. అందుకే నేను చెప్పేది, పెళ్లి చేసుకుంటే మగాడు తోడుగా నీడగా ముఖ్యంగా రక్షణగా ఉంటాడని. రక్షించేవాడు మొగుడే ఉండాలి పెద్దమ్మా. లేకపోతే నీకోసం దేవుడు దిగి వస్తాడనుకున్నావా? అవును పెద్దమ్మా, దేవుడే బైక్ దిగి వచ్చాడు, నన్ను కాపాడాడు. ఈసారి రౌడీ వెధవలు కనపడితే నాకు చెప్పు, పళ్ళు రాలగొడతాను. హలో, మెసేజ్ పెడుతున్నావా, లెటర్ రాస్తున్నావా? హోటల్ అమ్మే ఆలోచన లేనప్పుడు ఈ విషయాన్ని ఇతనితో చెప్పి బాధ కలిగించడం ఎందుకు? మీకు లెటర్ రాసే టైం వస్తే తప్పకుండా రాస్తాను. జరిగింది చెప్పాలంటే పెద్ద స్టోరీ అయ్యేలా ఉంది. పర్లేదులే, షార్ట్ కట్లో చెప్పు. మా అమ్మ అన్నపూర్ణ ఆశయాన్ని నిలబెట్టాలని తను పెట్టిన హోటల్ నేను నడుపుతూ ఉన్నాను. కానీ దాన్ని ఆ హోటల్ నేమ్ రాజేశ్వరి విలాస్
కాఫీ క్లబ్. మా అమ్మ నా పేరే పెట్టింది. విక్రమ్ చెప్పు. అనయ్య ఎక్కడున్నావు అనయ్య? పెద్దమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. వాట్? అయ్యో, తనకి నా ప్రాబ్లం అంతా టైప్ చేసి సెండ్ చేద్దాం అనుకునే లోపు ఆఫ్లైన్కి వెళ్ళిపోయాడేంటి? ఏమోలే, పర్సనల్ విషయాలు షేర్ చేసుకునేంత టైం ఇంకా మా మధ్య రాలేదేమో. అలాంటప్పుడు ఎందుకు పంపించడం? డిలీట్ చేసేస్తా. బావగారు, మీ కొడుకు వచ్చినట్టున్నాడు. బండి చప్పుడయింది. వాడు బండి చప్పుడు నాకు వినపడలేదు, కానీ నా గుండె చప్పుడే నాకు వినిపిస్తుంది. వాడు ఎంత ఫోర్స్తో వస్తాడో తెలియట్లేదు. అమ్మా 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 అమ్మా. రావడంతోనే అమ్మ దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందా అమ్మా అని టెన్షన్ పడతాడా, నా గొంతు పట్టుకుని మా అమ్మకి ఏం జరిగిందని నన్ను టెన్షన్ పెడతాడా అని భయంగా ఉంది. అమ్మా 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 ఏమైందమ్మా? లేమ్మా. అమ్మా అమ్మా అమ్మా. డాక్టర్, మా అమ్మకి ఏమైంది? నథింగ్ టు వర్రీ, బట్ ఏ విషయంలోనో మేడం బాగా ఒత్తిడికి గురైనట్టున్నారు. ఏమై ఉంటుందబ్బా? బ్లడ్ ప్రెషర్ పెరిగింది. మెంటల్గా స్ట్రెస్ అయినందుకు షివరింగ్ వచ్చి కొలాప్స్ అయినట్టున్నారు. హాస్పిటల్లో అడ్మిట్ చేయమంటారా? అవసరం లేదు, రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. నేను ఇచ్చిన బీపీ టాబ్లెట్స్ వాడండి. అమ్మా అమ్మా అమ్మా, ఆర్ యూ ఓకే? అక్క, రుద్ర ఆ పాత హోటల్ ఏదో దక్కలేదన్న ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడని నువ్వు సరిగ్గా తినకపోతే ఎలా? అవును రత్నాంగి, భోజనం సరిగా చేయలేదని బాదం పొడి కలిపి పాలు తీసుకెళ్ళాను, కానీ తాగనంటే తాగననేసింది. ఏం ఆలోచిస్తుందో మరి, ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది. సరిగ్గా తినకపోతే లో బీపీ వస్తుంది. మరి డాక్టర్ గారేమో హై బీపీ వచ్చిందంటున్నారు ఏంటి పెదనాన్న? వీడొకడు, వీడేసే ప్రశ్నలకు నాకు జవాబు రాదు, చావు వస్తుంది. పెద్దమ్మతో ఏమైనా మాట్లాడడం కానీ, లేదంటే మీరు తనతో... విక్రమ్, తెల్లారితే అంతా సర్దుకుంటుంది అనేసి డాక్టర్ గారు చెప్పేసి వెళ్ళిపోయారు. మళ్ళీ ఏం జరిగింది, ఎలా జరిగింది అని మనం డిస్కస్ చేసుకుంటే బాధ పెరుగుతుందే తప్ప బీపీ తగ్గదు కదా. అవునవును, రత్నాంగి చెప్పిందే కరెక్టు. దయచేసి మీరందరూ బయటకు వెళ్ళండి. నీకేం కాదమ్మా.
నేనున్నాను. నాకెందుకు నిద్ర పట్టడం లేదు అనే దానికన్నా అతనెందుకు ఉన్నట్టుండి ఆఫ్లైన్కి వెళ్ళిపోయాడు అన్న ఆలోచనే ఎక్కువైంది. అందుకేనేమో కళ్ళు మూతపడట్లేదు. చూద్దాం, మెసేజ్ అయితే పంపిస్తాను. చూసాడా సరే, లేదంటే ఏంటి, పంపించాలి కదా ముందు.